కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు. ఇప్పుడు ఒక ఇంజిన్ ఉంటే బండి ఎలా నడుస్తుంది, కొంచెం స్లో ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పరుగులు తీస్తూ ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి దిశగా యువతకి ఒక రాబోయే రోజుల్లో ఒక పెద్దపీట వేసే దిశగా మా ప్రయాణం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు నవయువకుల్లా పనిచేస్తారు. మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేసి నారా లోకేష్ గారు కూడా ఇదే ఉత్సాహంతో తాత తండ్రి భావాలు పుణికిపుచ్చుకొని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తారని మేము బలంగా నమ్ముతున్నాం. మరి అంతేకాకుండా ఈ ఏదైతే అమరావతి రాజధాని అయిందో మరి ఆ రాజధానిలో పనులు ఎలా జరుగుతున్నాయి మేడం? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ముందు రాష్ట్రం యావత్తు తెలుసుకోవాల్సిన విషయం. రాజధాని అనేది రాష్ట్ర నడిబొడ్డున ఉంది. ఇది వచ్చేసి స్వయం ప్రతిపత్తి ఉన్నట్టు కలిగినటువంటి రాజధాని. అంటే ఏంటంటే దాని రాజధానికి ఇప్పుడు మన కేంద్రం నిధులు ఇచ్చింది. అది కొంతకాలం ఆ రాజధాని అనేది మనం డెవలప్ చేస్తే ఆ రాజధాని మీద మనం తీసుకున్న లోన్స్ అప్పులైతే ఏమైనా దానికి డబుల్ ఆదాయం ఇచ్చి రాష్ట్ర ప్రగతికి ఆ లోన్స్ అనేవి కూడా దానంతటా అదే స్వయం ప్రతిపత్తితో స్వయం ఆదాయంతో తీర్చుకోగలిగిన రాజధాని. భారతదేశంలో కూడా ఇట్లా స్వచ్ఛందంగా భూములు ఇచ్చి స్వచ్ఛందంగా స్వయం ప్రతిపత్తి కలిగిన రాజధాని అనేది ఎక్కడా లేదు. ఇది ఒక చరిత్ర అవుతుంది.